ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇట్స్ న్యాచురల్ ఫుడ్ సార్. న్యాచురల్ ఫుడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తీసుకోండి. ఇప్పుడు చికెన్ దొన్నె బిర్యానీ, మటన్ దొన్నె బిర్యానీలో ద కైండ్ ఆఫ్ మసాలా వాట్ వీ యూజ్, ఇప్పుడు అందులో వచ్చేసి జింజర్, గార్లిక్, ఇంకొన్ని పేస్ట్లు ఉంటాయి అన్నమాట, విచ్ ఈజ్ లైక్ అన్ని న్యాచురలే. అండ్ అది కూడా ఇన్హౌస్ చేసుకుంటాం. దాని తర్వాత కొన్ని స్పైసెస్ ఉంటాయి అండ్ ఆయిల్ యూసేజ్ కూడా ఉండదు, మ్యాక్సిమం ఉండదు అనమాట, వెరీ లైట్ యూసేజ్. అందుకోసమే ఆ ఒరిజినల్ ఫ్లేవర్స్ బయటికి వస్తాయి సార్. దాంట్లో ఎటువంటి యాడెడ్ ఫ్లేవర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, కలర్స్ కానీ, సింథటిక్ కలర్స్ కూడా యూజ్ చేయం. మీకు ఇప్పుడు మన ప్లేట్లో ఎన్ని కలర్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే అన్నీ న్యాచురల్గా తీసుకొచ్చినాయి బై యూజింగ్ ది రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే. సో అందుకోసమే ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద స్టమక్. మనం అందులో ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఏమీ యూజ్ చేయము కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద స్టమక్. సేఫ్ ఓకే. టేస్ట్ ఒక స్పెషల్ టేస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్తున్నామంటే అక్కడ దోశ చాలా ఫేమస్ ఇలా ఉంటుంది, ఒక చోట వెళ్తున్నామంటే ఏదో రోజ్ మిల్క్ ఫేమస్ ఇలా ఉంటాయి కదా. ఆ టేస్ట్ ఏంటి, మీరు తీసుకొచ్చిన టేస్ట్ ఏంటి? ఈ ఎలిమెంట్సే సార్, ఈ ఎలిమెంట్సే. ఇప్పుడు జనరల్గా చేసే బిర్యానీ, దమ్ బిర్యానీ కంటే ఆ టేస్ట్ డిఫరెంట్, ఈ టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్. దీంట్లో వాడే రెసిపీస్, దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా న్యాచురల్. అందుకే ఆ టేస్ట్ అనే ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది సార్. వెన్ యూ బిఫోర్ యూ ఈవెన్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ మౌత్ యూ కెన్ ఫీల్ అనమాట. ఆ స్మెల్ మీకు తెలిసిపోతుంది, ఆ న్యాచురల్ ఫ్లేవర్స్, ఆ డిఫరెంట్ బిర్యానీ అనేది మీకు తెలిసిపోతుంటుంది ముందే. అండ్ ఇట్ ఈస్ వెరీ లైట్. ఇంకొకటి జనరల్గా ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ వరల్డ్ ఫేమస్, అది ఎక్కడికి వెళ్ళినా చెప్తారు. కొంచెం ఆంధ్ర వైపు వెళ్తే కొంచెం పులావ్స్, ఈ ఫ్రై పీస్ పులావ్ ఇలా ఉంటుంది. ఈ దొన్నె బిర్యానీ ఏంటి, మేకింగ్లో తేడానా లేకపోతే ఏంటి? దొన్నె బిర్యానీ స్పెషాలిటీ ఏంటి? మేకింగ్లో కంప్లీట్ తేడా ఉంటుంది సార్. దమ్ బిర్యానీ అనేది ఆ దమ్ స్టైల్లో చేస్తారు, వేర్ ద లేయర్స్ ఆర్ డిఫరెంట్. రైస్ లేయర్ డిఫరెంట్ ఉంటుంది, మసాలా లేయర్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ మీట్ లేయర్ డిఫరెంట్ ఉంటుంది. 3 కలిపి దమ్ చేస్తారు. బట్ ఇక్కడ కుక్ చేసే ప్రాసెస్లో మీట్ని ఫస్ట్ మొత్తం మసాలాలో బాగా బాయిల్ చేసి కుక్ చేసి రైస్ కూడా వేసేసి కంటిన్యూస్ కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది, వేర్ ద రైస్ అండ్ ద మీట్ అండ్ ద మసాలా 3 థింగ్స్ గెట్ కుక్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ an hour. దాని తర్వాత ఒక 20% ఆఫ్ ద బిర్యానీ విల్ బీ గివెన్ దమ్ ఆన్ చార్కోల్. చార్కోల్ వేసేసి దాన్ని దమ్ అనేది ఫైనల్ ప్రాసెస్ దాంట్లో అవుతుంది. అందుకే ఆ డిఫరెంట్ యూనిక్ టేస్ట్ అనేది కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆల్రెడీ కుకింగ్ ప్రాసెస్తోనే టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, ప్లస్ మళ్ళీ చార్కోల్ మీద దమ్ వేసేసరికి ఆ యూనిక్నెస్ అనేది బయటకు వచ్చేస్తుంది.